వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలను ఆశయాలను పాటించే వారే నిజమైన వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు అవుతారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరికలు సందర్భంగా మంగళవారం విజయవాడలో షర్మిల మాట్లాడారు. పాదయాత్రలు చేస్తేనో ఇంట్లో కూర్చొని బట్టను నొక్కితేనో వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు అవ్వరని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రస్తుతం భారతదేశం దారుణమైన పరిస్థితులలో చిక్కుకుందని, పెట్రోల్ వాడొద్దు, బయట తిరగొద్దు, బంగారం కొనొద్దు అని ప్రధాని మోడీ అంటున్నారని షర్మిల అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు లాభం పొందారు. ఇప్పుడు ధరలు పెరిగితే జనాల మీద రుద్దుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ఛార్జీలు దారుణం. ఎక్కడా లేని ఛార్జీలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు. దేశాన్ని మళ్లీ నిలబెట్టాలి అంటే రాహుల్ గాంధీతోనే సాధ్యమని షర్మిల అన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు నీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించటం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. రాజ్యాంగమైనా ప్రజాస్వామ్యమైనా ఇంకా బ్రతికే ఉండాలి అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ అవసరం. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అన్నది భారతదేశానికి ఒక అవసరం. అదే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుండంగా ఎన్నో సంవత్సరాల క్రితమే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలి అని కలలు కన్నారు. అసలు ఆ రోజులో రాహుల్ గాంధీ గారికి ఇంకా రాజకీయాలలో ఓ నామాలు కూడా తెలియవు కావచ్చు. అలాంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ మంచితనాన్ని గుర్తించి, ఆయన మంచి మనసును గుర్తించి, ఈయన ప్రధానమంత్రి అయితే మన దేశానికి మేలు జరుగుతుంది అని గుర్తించి ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని చెప్పారు. ఆ రాజశేఖర రెడ్డి గారి కళ నిజం చేయడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.